నమస్తే. మనము సుఖంగా, సంతోషంగా, శాంతిగా ఉండడానికి 18 సూత్రాలు పాటిస్తే సరిపోతుందని మా ఫ్రెండ్ పంపించినది మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పటికి 9 సూత్రాలు చెప్పాము. ఈరోజు 10వ సూత్రం మాట్లాడుకుందాం. ఇందులో ఏంటి, మనం ఏ పని చేస్తున్నా, ముఖ్యంగా లౌకిక వ్యవహారాలు కానీ, లౌకిక వ్యవహారాలు కానీ, ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కానీ ఎక్కడ చేస్తున్నా మనమే చేస్తున్నాము అనేటువంటి అహంభావంతో చేస్తుంటాం నార్మల్గా. ఎప్పుడైతే మనం అహంభావంతో చేస్తుంటాం, అందుకని ఆ అహంభావంతో చేయకుండా నిర్లిప్తంగా, నిరాసక్తంగా భగవంతుడి పనే అవుతుంది అనేటువంటి భావనలో కనుక చేయగలిగితే ఆ పని వల్ల వచ్చేటువంటి ఫలితం గురించి ఎక్కువ వస్తే గర్వపడకుండా ఉండడం కానీ, లేకపోతే ఫలితం రాకపోతే దుఃఖపట్టంగా ఉండడం కానీ జరుగుతుంది. కేవలం భగవంతుడి పని జరుగుతుంది అనేటువంటి భావంతో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో ఈ చెప్పిన సూత్రంలో ఏంటి, ముఖ్యంగా ఏ పని చేస్తున్నా అంతా మన వల్లే అవుతుంది అనేటువంటి అహంభావాన్ని విడిచి చెయ్యాలి అంటాడు. ఎప్పుడు అహంభావం విడిచి చేయడం జరుగుతుంది, మనం చేసే పని వల్ల ఏదో వస్తుందని కనుక ఆలోచన పెట్టుకున్నాము అంటే ఆ పని చేయాలి, నేను అని వస్తుంది. తర్వాత ఆ నేనుకు సంబంధించిన ఫలితం వచ్చినప్పుడేమో ఆ సక్సెస్ వస్తేనేమో గర్వం వస్తుంది. పొరపాటున కనుక దాని మీద లాభం రాకపోతే కింద బాధపడటం జరుగుతుంది. అంటే ఈ రెండిటికి కారణం ఏంది, నేను చేస్తున్నాను, నా వల్లే అనేటువంటి భావం వల్లనే సగం మనశ్శాంతి పోతుంది. ఇప్పుడు మనం చాలామంది చెప్తుంటారు, నేను 9 నెలలు కని మోసి పెంచి వీళ్ళని పెంచాను అంటుంటారు. తల్లిదండ్రులు లేని పిల్లలు పెరగట్లేదా? పెరిగి బాగానే ఉంటున్నారుగా. అంటే ఏంటి, మన వల్లే అంత. తర్వాత ఇప్పుడు ఎవరైనా ఎందుకు చెప్పకూడదు కానీ ఈ ఉదాహరణ, ఈవెన్ ఎంతో ప్రాణప్రదంగా ఉన్నటువంటి ఒక మనిషో, పిల్లలో, భర్తో, భార్యో, ఎవరన్నా తెలిసిన వాళ్ళలో చనిపోతే ఒక్క పూట భోజనం కూడా మనిషి మానేయరు. కనీసం ఇంకా చెప్పాలంటే ఒక తుమ్ము వస్తే ఆపుకునే శక్తి కూడా మనిషికి లేదు. మరి ఏంటి, ఈ మనిషి పెద్ద నేను చేశాను, నా వల్లే ఇంత అవుతుంది అనే అహంకారం ఏంటి? అసలు నెక్స్ట్ మూమెంట్లో ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది నాకు తెలిసింది అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఇదిగో ఇలా జరిగితే ఇలా జరగచ్చు, ఇలా జరిగితే ఇలా జరగచ్చు అని చెప్పటమే కదా. వీడు 3 నెలల్లో చచ్చిపోతాడనుకున్నవాడు బతికిన వాళ్ళు ఉన్నారు. లేదు అసలు వీడికి ఎప్పటికీ ఏం ప్రాణభయం లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నవాడు వితిన్ సెకండ్స్లో చనిపోయిన వాడు ఉన్నాడు. అంటే ఏంటి అహంభావం? మనకేం తెలియదు. కాకపోతే ఏం తెలుసు, మనం ఉన్నాము, మనకి ప్రాణం ఉంది, ఆ ప్రాణం ఉంది, దాంతోపాటు మన మనస్సు ఉంది, ఆలోచన ఉంది. ఈ ఆలోచనతో పాటు కాస్త బాధ ఉంది, సంతోషం ఉంది. ఎందుకు బాధ ఉంది? బాధ ఎవరికి? భగవతత్వంలో బాధ లేదు. ఓన్లీ బాధ ఉన్నదల్లా పాత్రకి. పాత్ర అంటే ఏంటి? పుడుతూనే నేను అమ్మాయికి ఏం బాధ ఉంటుంది? తల్లిదండ్రులు చక్కగా పెంచారు, బాగుంటుంది. కానీ మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పటికే మళ్ళీ మార్కులు వాళ్ళకి బాగా వచ్చాయి, వీళ్ళకి మార్కులు రాలేదు, బాధ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి పెళ్ళి, అమ్మాయికి బాధ ఏముంది? భార్యగా బాధ. భార్య అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు అయిపోయిన తర్వాత ఆ పిల్లలు సరిగా చదువుకున్నారు, సరిగా ఉండలేదు, మళ్ళీ తల్లిగా బాధ. మళ్ళీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మళ్ళీ అత్తగారిగా బాధ, మళ్ళీ వృద్ధాప్యం బాధ. అంటే ఏదేంటి బాధ ఓన్లీ పాత్రకే బాధ. కాకపోతే మనం ఏం చేయాలి, ఏ పాత్రలో మనం ఉంటే ఆ పాత్రని మనం సక్రమంగా పనిచేసి, ఆ పాత్రకి సక్రమంగా న్యాయం చేసి, ఆ పాత్ర పని అయిపోవడంతో ఆ పాత్రను తీసుకెళ్ళి తగిలించేసేయాలి కొక్యానికి. ఎప్పుడైతే ఏ పాత్రలో నుంచి ఆ పాత్రలో నుంచి బయటపడ్డావో అప్పుడు మనం సుఖంగా, సంతోషంగా, శాంతిగా ఉంటాం. కాకపోతే మనం ఏం చేస్తాము, ఏ పాత్రలో ఆ పాత్రలో ఉండం. ఉద్యోగానికి పోయినప్పుడేమో ఇంటి గురించి ఆలోచిస్తాము, ఇంట్లో ఉన్నప్పుడేమో ఉద్యోగం గురించి ఆలోచిస్తాము. అమెరికా పంపించిందాక పిల్లలు అమెరికా పోవాలనేమో ఆ గుళ్ళ చుట్టూ ఈ గుళ్ళ చుట్టూ వాళ్ళని పంపిస్తారు. ఒక 5-10 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు రాలేదని మళ్ళీ గోలకు పెడతారు. పంపించింది నువ్వే కదా, మరి వెళ్ళిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళదే కదా. ఈ రకంగా ఆలోచించినప్పుడు ఏ బాధ ఉండదు. ఎంతసేపటికి ఏంటి, మనిషికి ఎవరికైతే అహం ఎక్కువ ఉంటుందో వాళ్ళకే దుఃఖం ఉంటుంది. ఎందుకంటే పక్క వాళ్ళ మాట వినరు కదా. విననప్పుడేగా దుఃఖం, బాధ వస్తుంది. ఎవరైతే వింటారో వాళ్ళకి సబ్జెక్టు తెలిసినా విన్న తర్వాత అవతల వాళ్ళు చెప్పింది ఇది కరెక్టా కాదా అని 10 నిమిషాలు విశ్లేషణ చేసుకుంటే, సత్యం బోధపడితే తెలుసుకుంటారు. అంటే ఏంటి, చాలా వరకు ఏదైనా సరే అబ్జర్వేషన్లోనే విషయం తెలిసిపోతుంది. కానీ అబ్జర్వేషన్లో ఎవరు కనుక్కోరు, మాకు జరగదు వాళ్ళకే జరిగింది అనేటువంటి అవగాహనలో ఉంటారు.
దానికి కారణం ఏంటి? నేను 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 అనే అహం. అల్టిమేట్గా మనిషి దుఃఖానికి కారణం ఏంటి? అంతా నేనే, నా వల్లే అనేది అహం. నువ్వేమి లేదయ్యా, అంతా జరుగుతుండేది కేవలం భగవంతుడి కృప వల్ల. ఇదొక పరికరంలాగా ఉపయోగపడుతుంది అన్నప్పుడు దానికి సంబంధించింది ఏ బాధ ఉండదు, మనసు హాయిగా సంతోషంగా ఉంటుంది. అంటే ఏంటి? కర్మ చెయ్యాలి అనే దానికంటే కూడా అందుకే నిరాసక్త కర్మ చెయ్యమన్నాడు. నిరాసక్తగా కర్మ అంటే నీ దగ్గరికి ఏ కర్మ వస్తే ఆ కర్మని భగవంతుడు ఇచ్చినటువంటి పనిగా భావించి జరపటం చేయాలి. అంతేగాని నేను చెయ్యాలి అంటే మళ్ళీ అక్కడ నువ్వు సంకల్పం పెట్టావు. సంకల్పం పెట్టినప్పుడు దానికి లాభం వచ్చినా నష్టం వచ్చినా నువ్వే భరించాలి. అందుకే చెప్పాడు కదా, సంకల్పం వికల్పం నిర్వికల్పం. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడులాగా నిర్వికల్పంగా ఉండి గనక పని జరపగలిగితే మనిషికి ఏ బాధ ఉండదు, భగవంతుడి పని జరిగిపోతూ ఉంటుంది. అంతే. ఎప్పుడైతే ఆ రకంగా నిరాసక్తంగా కనుక కర్మ చేయగలడో, మానసికంగా ప్రశాంతంగా ఉండగలడో, వాళ్ళ ద్వారా ఎప్పుడు కూడా కర్మ కౌశలమే ఉంటుంది. అంటే ఏంటి? ఎవడికి కూడా కర్మ చేయటానికి బాధ ఉండదు. ఆ చేసే పనిలో పర్ఫెక్షన్ లేనప్పుడు బాధపడతాడు. అందుకని ఏం చేయాలి? నువ్వు ఏ పని చేయదలుచుకున్నావో ఆ పని పద్ధతిగా చేయడానికి కావాల్సినటువంటి స్కిల్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు అది అది ఎంత కష్టమో తెలుస్తుంది. కాబట్టి నా వల్లే జరుగుతుంది, నేనే గొప్ప అనేటువంటి వ్యవహారం ఉండదు. ఎందుకు? ఎంత కష్టపడితే ఆ రకంగా పనిచేయడం నేర్చుకున్నాడు. ఓహ్, ఇదంతా భగవంతుడి కృప కదా అనేటువంటి ఒక వినయ విధేయతలతో ఉంటాడు. ఆ వినయం అనేది చాలా అద్భుతమైన వర్డ్. అలాగే సరెండర్ అనేది కూడా అంతా భగవంతుడి వల్లనే జరుగుతుంది అనేది కూడా అద్భుతం. ఈ 2 పదాలు కనుక సక్రమంగా అర్థం చేసుకొని వినయంగా ఉండడం కనుక నేర్చుకుంటే, ఈ నేను అనే అహంకారం కనుక తీసేసుకోగలిగితే జీవితం అద్భుతం, సుఖంగా సంతోషంగా శాంతిగా ఉంటుంది. అంతే.